18 నెలల కూటమి ప్రభుత్వంలో విజయనగరం జిల్లా నెల్లిమల నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల నెల్లిమర్ల నియోజకవర్గం ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పారు. 15 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న తారక రామ తీర్థసాగర ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని గతంలో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు చెప్పానన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం వంటివి డెవలప్ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. పదవీ బాధ్యత ప్రోగ్రాంలో భాగంగా కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ఈ ప్రోగ్రామ్కి అటు ఎమ్మెల్యే లోకం మాధవి కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఆమె మనతో ఉన్నారు. మేడం, ప్రధానంగా ఈ 18 నెలల కాలంలో మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ ఎలా ఉంది మేడం? నెల్లిమర్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ శరవేగంతో సాగుతున్నది. మాకు 4 మండలాలు ఉన్నాయి. రూరల్ ఏరియా ఎక్కువ, నగర పంచాయతీ ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై వీటి గురించి ప్రత్యేకంగా మాతో మాట్లాడి ఏంటేంటి చేయాలి, ఎలా చేయాలనే దిశానిర్దేశం మాకు చేస్తున్నారు. ఒక విషయం ఆయన ఈరోజు సమావేశంలో చెప్పింది, మాకు చెప్తున్నది కూడా, పదవి అనేది పరిమితినిస్తుంది. ఇట్ హ్యాస్ లిమిటేషన్స్. బట్ మనం మన పోరాటాన్ని, ప్రజల కోసం మనం నిలబడే తత్వాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. అలాగే ఆసున్న మనిషి ఎప్పుడు కూడా ఏమి సాధించలేడు. మనం అధికారం మీద కానీ, పదవి మీద కానీ, డబ్బు మీద కానీ, వీటి మీద మనకు ఎప్పుడైతే వ్యామోహం పోతుందో ఖచ్చితంగా మనం ప్రజల పక్షాన నిలబడగలం. దాని గురించి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అప్పుడే ప్రజాశ్రేయస్ కోసం మనం పనిచేయగలం, వాళ్ళకి సర్వీస్ చేయగలం. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళగలం. ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో మేము చేస్తున్నది ఏంటంటే, ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాన భూమిక పోషిస్తూ రోడ్లు కానీ, కాలువలు కానీ, అలాగే నీటి సరఫరా కానీ చేస్తూ ఈరోజు వాళ్ళకి తోడుగా ఎలా వాళ్ళని ముందుకి ఆర్థికంగా తీసుకెళ్లాలనే దాని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ, ఎందుకంటే మా నియోజకవర్గంలో ప్రజలు మా నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి అక్కడే వాళ్ళకి లోకల్గా మనం ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అది వివిధ రకాలుగా ఉంటుంది. వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బయటికి రావడానికి మనం సానుకూలంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఒక ఉద్యోగ కల్పన చేయడం, వీటి మీద సమిష్టిగా పనిచేయడం జరుగుతున్నది. ఈ 15 నెలల్లో ఖచ్చితంగా గట్టి పునాదులు వేసుకొని ముందుకెళ్తున్నాం. త్వరలోనే రిజల్ట్స్ కూడా చూపిస్తామన్న నమ్మకంతో ఈరోజు ముందుకు జరగడం జరుగుతుంది. మొన్న కళ్యాణ్ గారితో కూడా 1-to-1 ఎమ్మెల్యేలు కలిశారు. మీ నియోజకవర్గానికి సంబంధించి రిపోర్ట్ ఎలా ఉంది, అలాగే ఎమ్మెల్యేల పనితీరులో మీరు ఎలాంటి సూచనలు చేశారు, ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఇంకా నియోజకవర్గానికి సంబంధించి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు? ఖచ్చితంగా ఆయన అయితే కరెక్ట్గానే చేస్తున్నారు, కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మా నియోజకవర్గానికి సుమారు 500 కోట్ల నిధులు తీసుకురాగలిసాం. 30 ఏళ్ల నుంచి సాకారం కానీ అగ్నిమాపక కేంద్రాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకొని మా నియోజకవర్గంలో చేస్తున్నాం. 4 మండలాలకి రైతు బజార్లు రావాలన్నది మా సంకల్పం. అందులో భాగంగా భోగాపురం మండలంలో ఈరోజు రైతు బజార్ని కూడా ప్రారంభోత్సవం చేసుకొని దాని నిర్మాణం కూడా చేసుకుంటున్నాం. ఎందుకంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం అనేది మ్యాప్లో నిలిచింది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వల్ల. కానీ చాలా చోట్ల కనీస మౌలిక సదుపాయాలు లేవు. వాటన్నిటి రూపకల్పన చేసుకొని మంచి రోడ్లు, కాలువలు నిర్మాణంలోని, అలాగే ప్రధానంగా మంచినీటి సరఫరా. ఎందుకంటే మేము సముద్ర తీరంలో ఉన్నాం, విజయనగరం జిల్లాలో టెయిల్ ఎండ్ లో ఉన్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 15 ఏళ్ళు అయింది కానీ అది పట్టాలు ఎక్కలేదు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడి, అసెంబ్లీలో కూడా దాని గురించి మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు చేత కూడా మనం చెప్పించుకొని ఈరోజు ఆ పార్టీని, ఆ ప్రాజెక్ట్ని మనం పట్టాలు ఎక్కించడం జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తూ, అలాగే రామతీర్థాలని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు ప్రతి అడుగు వేయడానికి జరుగుతున్నది. టెంపుల్ టూరిజం కానీ, ఈకో టూరిజం కానీ, అలాగే మనం బీచ్ టూరిజం వైపు కూడా మొగ్గు చూపుతూ దాని ద్వారా ఉద్యోగ కల్పన జరిగేటట్టు, అలాగే ఆ ప్రాంతం ఎయిర్పోర్ట్ వస్తున్నది కాబట్టి ఒక పర్యాటక రంగంలో కూడా ముందుకు తీసుకెళ్ళేటట్టు కూడా ఈరోజు ప్రతి స్టెప్ వేయడం జరుగుతున్నది. లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. పార్టీ పరంగా ఎలా బలోపేతం చేస్తున్నారు, అలా మిగిలిన పార్టీని కలుపుకొని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మీ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో? నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ చాలా బలంగా నిలబడ్డది. అక్కడ మా ఓట్ షేర్తో మేము ఖచ్చితంగా ముందుకి సాగుతున్నాం. చాలా జాయినింగ్స్ చేసుకున్నాం మేము. నాకు సీట్ అనౌన్స్ చేయక ముందర కూడా జనసేన పార్టీలో చాలామంది వైసీపీ నుంచి ఈరోజు వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా చాలామంది ఈరోజు జాయిన్ అయ్యారు. అందరం కలిసి ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లడం, అలాగే విజయనగరం జిల్లాలో కూడా జనసేన పార్టీని ఒక అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేటట్టుగా మేము ఈరోజు ప్రతి చర్య చేయడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పేది ఏంటంటే, పార్టీ నిర్మాణం ఆటోమేటిక్గా ఎప్పుడు జరుగుతుందంటే, ప్రజాశ్రేయస్సు కోసం మనం అడుగులు వేసినప్పుడు పార్టీ నిర్మాణం అది ఆటోమేటిక్గా జరుగుతుంది.
ప్రజలందరూ కూడా పార్టీ వైపే మొగ్గు చూపుతారన్నది ఆయన చెప్తున్న దిశానిర్దేశం. దాని ప్రకారమే ఈ రోజు నడవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. అది ఫైనల్గా చూసుకుంటే కూడా నియోజకవర్గ సంబంధించి అభివృద్ధి పనులు చాలా వేగవంతమవుతున్నాయి. అనేక సమస్యలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఎక్కుతున్నాయి అంటూ కూడా అటు లోకం మాధవి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పూర్తిగా కూడా కలిసి పనిచేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.